ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీకు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకే విరోధముగా రూపింపబడిన ఏది కూడా, ఏ ఆయుధము కూడా అదేమవుదట, వర్ధిల్లదంట. అంటే అపవాది నీ మీదకు రెచ్చగొడుతున్న పరిస్థితులు కానీ, ఇబ్బందులు కానీ, సాతాను శోధనలు కానీ, అట్టి మనుష్యులు కానీ ఏది కూడా నీ మీద విజయము పొందలేరు. నీవే నెగ్గుతావు, నీ జీవితంలో నీవే ఆశీర్వదించబడతావు. ఏ సాతాను శోధన నిన్ను గెలవలేదు అని ఈరోజు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ దేవుని వాగ్దానం మీద నీవు నమ్మకాన్ని కనపరిచినట్టయితే దేవుడు చెప్తూ ఉన్నారు, నీ చేతి యొక్క పనిని, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా మరి ఏదైనా కూడా ఆయన వర్ధిల్లింపజేసి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన సమస్యను కూడా ఆయన దూరపరుస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన నీకు గొప్ప బలాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది చెప్తూ ఉంటారయ్యా, అన్యాయంగా మా మీద కేసులు పెట్టారండి, అన్యాయంగా నిందలు వేస్తున్నారండి, అన్యాయంగా గొడవలకు వస్తున్నారని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు గనుక నీకు విరోధంగా ఏదొచ్చినా సరే, ఏవైనా సరే వారెవ్వరూ కూడా అదేమీ కూడా వర్ధిల్లదు, విజయము నీకే దక్కుతుంది. ఆమెన్. నువ్వు దేవుని వాగ్దానాన్ని పట్టుకో అంతే. నువ్వు దేవుని వాగ్దానం మీద విశ్వాసాన్ని కనపరచంతే సమస్తము కూడా దేవుడు చూసుకుంటాడు. అందుకనే దేవుడు అంటాడండి, నన్ను ప్రేమించే వారిని, నేను పిలిచిన బిడ్డలకి సమస్తము కూడా దేవుడు సమకూడి జరిగిస్తారట. ఏమేం జరగాలో, ఏ టైంకి ఎలా జరగాలో సమస్తము దేవుడు సమకూడి జరిగిస్తారండి. మరి ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా అన్నీ సమకూడి జరిగి నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అని అంటే గనక పూర్తిగా దేవునికి లోబడాలి. నీ జీవితంలో పాపమునకు తావు లేకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు జీవిస్తూ ఆయన తట్టు నువ్వు చూచినప్పుడు, ఆయన పక్షాన నీవు నిలబడినప్పుడు నీ పక్షాన సమస్తము కూడా దేవుడు సమకూడి అన్నీ జరిగిస్తారు. నీకు విజయం దక్కుద్ది. అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. అనేక మందికి నిన్ను దేవుడు మాదిరిగా నిలబెడతాడు. ఆమెన్. ఆనాడు అబ్రహాము గారిని కూడా చూచి అనేక మంది అనుకుంటూ ఉంటారు, నువ్వు దేవుని నమ్ముకుంటే ఏముంది, పిల్లలు లేరు, మాకు అప్పుడే పిల్లలు పుట్టేశారని ఎంతోమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన దేవుని వాగ్దానాన్ని నమ్మారు. ఆ వాగ్దానము గొప్పగా ఆయన్ను సంతోషపరిచింది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో కూడా బహుశా అనేక మంది అనొచ్చు, నువ్వు ఇబ్బందుల్లో పడిపోతున్నావు, నీ మీద వాళ్ళు జయం పొందేసుకుంటున్నారు, ఇలాగ ఇన్నన్నా చెప్పొచ్చు. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్ము. నీ కష్టంలో కూడా నువ్వు నీతిగా బ్రతుకు. యథార్థంగా దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగిపో. విజయం నీకు దక్కుద్ది. సమస్తము కూడా సమకూడి దేవుడు నీ పట్ల ఈరోజు జరిగిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.